నమస్తే సీఏ ఫైనల్ స్టూడెంట్స్, హ్యాపీ శ్రీరామనవమి. సీఏ ఫైనల్లో ఐబీఎస్ పక్కన పెడితే ఎఫెక్టివ్గా మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ ప్రిపేర్ అయితే పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందో చెప్పబోతున్నాను. ఈ బుక్ సెలెక్ట్ చేసే ముందు నేను 3 పారామీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ క్లారిటీ అండ్ కవరేజ్. అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి, కవర్ అవ్వాలి. సెకండ్ వన్ ఈజ్ వాల్యూమ్ అనేది మేనేజబుల్గా ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నేనేం ఫాలో అయ్యాను, మా ఫ్రెండ్స్ ఏం ఫాలో అయ్యారో తెలుసుకొని చెప్పబోతున్నాను. సో దీస్ ఆర్ టైమ్ టెస్టెడ్. సబ్జెక్ట్ వైజ్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎఫ్ఆర్ ఎయిర్ 1 CA కాన్సెప్ట్ బుక్ అండ్ క్వశ్చన్ బ్యాంక్. ఇతను అన్ని మోడల్స్ కవర్ చేస్తారు. సెకండ్ వన్ ఈజ్ ఏఎఫ్ఎం ఆల్సో సేమ్ ఎయిర్ 1 CA. థర్డ్ వన్ ఈజ్ ఆడిట్కి రీడింగ్ ఎక్కువ ఉండాలి. అండర్స్టాండింగ్ పర్పస్ కోసం స్టడీ మెటీరియల్ మొత్తం ఒకసారి చూడండి. ఫ్రమ్ సెకండ్ రివిజన్ గో విత్ ఎయిర్ 1 CA కాన్సెప్ట్ బుక్. ఫోర్త్ వన్ డీటీకి ఎస్ కండేల్వాల్ సార్ స్మార్ట్ నోట్స్ ఉంటుంది, అది చూడండి. అండ్ దెన్ హిస్ క్వశ్చన్ బ్యాంక్ సెకండ్ ఆప్షన్ కింద ఎయిర్ 1 కూడా చూడొచ్చు. ఫిఫ్త్ వన్ ఐడిటీకి నో డౌట్ తరుణ్ రాజ్ సార్ దట్స్ ఇట్ బుక్ అండ్ హిస్ క్వశ్చన్ బ్యాంక్. ఇవన్నీ మనకి పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఈ బుక్స్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతుంటే ఈ వీడియోని వ్యాలిడేషన్ కింద తీసుకోండి. లేదు ఫాలో అవ్వట్లేదు అనుకుంటే, మీ పాత బుక్స్ మీకు నచ్చకపోతే దీన్ని ఒకసారి చెక్ చేయండి. సో దీస్ విల్ హెల్ప్. అండ్ దెన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే బుక్ ఫాలో అవ్వండి, మధ్యలో చేంజ్ చేయొద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.